ఓట్లు ఎందుకని వస్తాయి మనకు హాలిడేస్ ఇచ్చి అన్ని ఇచ్చి అంతా కూడా సో పోలింగ్కు 48 గంటల ముందే వాళ్ళంతా కూడా వెళ్ళిపోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా సో వాళ్ళంతా కూడా ఇంకా జూబ్లీహిల్స్లోనే మకాం వేసి పోలింగ్ జరుగుతున్నప్పటికీ కూడా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని చెప్పని బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు అయితే చేస్తున్నారు. సో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పోలింగ్ బూతుల దగ్గర ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆరోపణ చేస్తున్నారు. సో పోలీసులకు కంప్లైంట్ చేసిన సందర్భంగా సో పోలీసులకు అలానే శంకర్ నాయక్ మధ్య కొంత వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఆ విజువల్స్ ఒకసారి లైవ్లో చూద్దాం. ఇప్పుడు ఈడ రెండు బూతులా 168 164 ఇంకోటి ఏడా మన బూతు మళ్ళీ డిలీట్ చేయాలి డిలీట్ చేయాలి కొత్త వస్తుంది దిగ్దేశం కూడా కొన్ని ఇచ్చింది కదా. సో మొత్తం మీద ఓటర్లు అయితే పోలింగ్ బూతుల దగ్గరికి రావడానికి బద్దకిస్తున్నారు, కానీ సో నేతలు మాత్రం ఇంకా ఆశలతో ఇప్పటికీ కూడా ప్రచారం అయితే చేస్తున్నారు. సో దాంట్లో భాగంగా మనం చూస్తున్నాం, ఓవైపు బీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా పోలింగ్ బూతుల దగ్గర ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తుంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. సో ఓవైపు ఎన్నికల సంఘం అధికారులకు పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఎన్నికల సంఘం కార్యాలయం దగ్గర మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. సో రాజేష్తో మాట్లాడదాం. సో రాజేష్, ఓవరాల్గా ఇప్పటి వరకు అంటే పోలింగ్ నమోదైన 3 గంటల వరకు 10.2% పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. ఇంకా ఇది 1 గంట క్రితం వరకు సంబంధించినటువంటి పోల్ టర్న్అవుట్. సో ఇప్పటికీ ఎంత పోలింగ్ శాతం నమోదై ఉంటుంది అని చెప్పని అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా ఈసారి హైదరాబాద్లో జరుగుతున్నటువంటి కేవలం 1 స్థానానికి మాత్రమే ఉప ఎన్నిక జరుగుతుంది కాబట్టి సో అందరి ఫోకస్ అంతా కూడా జూబ్లీహిల్స్ మీదనే ఉంది. సో వైపు అధికారులే కావచ్చు, పోలీసులే కావచ్చు, సో వాళ్ళంతా కూడా సీరియస్గా జూబ్లీహిల్స్ మీద ఫోకస్ చేశారు. సో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. సో కమాండ్ కంట్రోల్ సెంటర్గా జిహెచ్ఎంసీ కార్యాలయంలో ఎప్పటికప్పుడు పోలింగ్ తీరును కూడా వాళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సో